Fine. Welcome to current affair discussion. Today we are going to discuss June 27th to July 2nd part 1 current affairs. Moving to first question. మన ఇండియాలోనే లార్జెస్ట్ 2-వీలర్స్ 3-వీలర్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్న ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బజాజ్ ఆటో ఫస్ట్ టైం ఓవర్సీస్లో అబ్రాడ్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని సెటప్ చేస్తోంది. ఏ కంట్రీలో దట్ ప్లాంట్ని సెటప్ చేస్తోంది అంటే ఇన్ఫ్యాక్ట్ చేసింది ఆల్రెడీ, దట్ ఈస్ బ్రెజిల్లో ఈ సిటీలో. ఓకే, ఫస్ట్ టైము అబ్రాడ్లో మన ఇండియాకి సంబంధించినటువంటి ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆటో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని అబ్రాడ్లో సెటప్ చేసింది అండ్ ద కంట్రీ ఈస్ బ్రెజిల్ లాటిన్ అమెరికన్ కంట్రీ అండ్ లాటిన్ అమెరికన్ కాంటినెంట్లో హైయెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీ బ్రెజిలే. ఓకే, రైట్. అండ్ బ్రెజిల్లో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అంటే ఇండియా కాకుండా అబ్రాడ్లో ఫస్ట్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. బట్ బజాజ్ కంపెనీ సేల్ చేస్తున్నటువంటి వెహికల్స్ వరల్డ్ వైడ్ 100 కంట్రీస్లో ప్రెజెన్స్ అయితే ఉంది. బజాజ్ ఎన్ని కంట్రీస్లో వెహికల్స్ని సేల్ చేస్తుందంటే 100 కంట్రీస్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్. ముందే సెకండ్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ జస్ట్ రీడ్ ద క్వశ్చన్ ఫస్ట్. ద మినిస్టర్ ఆఫ్ స్టేట్, మినిస్టర్ ఎర్త్ సైన్సెస్ ఇండిపెండెంట్ చార్జ్ అయిన డాక్టర్ జితేంద్ర సింగ్ announced that India is said to be the hominid country to have its own deep sea mission. ఈ టెక్నాలజీ, వాట్ ఈస్ ద టెక్నాలజీ? డీప్ సీ మిషన్. ఈ టెక్నాలజీని ఇప్పటి వరకు వరల్డ్లో 5 కంట్రీస్ మాత్రమే పొసెస్ చేస్తున్నాయి. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్సు, జపాను. ఈ 5 కంట్రీస్ మాత్రమే డీప్ సీ మిషన్ టెక్నాలజీని పొసెస్ చేస్తున్నాయి. ఇప్పుడు మన ఇండియా 6th కంట్రీగా ఈ డీప్ సీ మిషన్ టెక్నాలజీని పొసెస్ చేస్తున్న కంట్రీగా రికార్డ్ క్రియేట్ చేసింది. యాక్చువల్గా డీప్ సీ మిషన్ ఏంటంటే ఓషన్ డెప్త్స్లో నార్మల్గా మినరల్స్ ఉంటాయి, ఈవెన్ సమ్ టైమ్స్ ముడి చమురు కూడా, క్రూడ్ ఆయిల్ కూడా తీస్తూ ఉంటారు ఓషన్ డెప్త్లోకి వెళ్ళి. సో అలా డీప్ సీలోకి వెళ్ళడానికి ప్రతి 10 మీటర్స్ డెప్త్లోకి వెళ్ళేసరికి, ఓకే రైట్, వాటర్లో ఎవ్రీ 10 మీటర్స్ డెప్త్లోకి వెళ్ళేసరికి ప్రెజర్ 1 బార్ ఇంక్రీజ్ అవుతుంది. నార్మల్గా మన సీ లెవెల్ అంటే ఎర్త్ సర్ఫేస్ పైన ఎంత ప్రెజర్ ఉంటుందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బార్స్లో అయితే 1.01325 బార్స్ ఉంటుంది. కిలో పాస్కల్స్ అయితే 101.325, వెరాజ్ మిల్లీ బార్స్లో అయితే 1013.25 మిల్లీ బార్స్ ఉంటుంది. ఓకే, సో ప్రతి 10 మీటర్స్ డెప్త్కి వెళ్ళేసరికి ఇంత ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది. మన హ్యూమన్ బాడీ హార్డ్లీ 2 to 3 బార్స్ ప్రెజర్ని మాత్రమే తట్టుకొని ఎటువంటి ప్రాబ్లం లేకుండా బ్రీతింగ్ చేయగలదు. ఓకే, రైట్. బట్ ఓషన్ డెప్త్ అంటే ఆల్మోస్ట్ సమ్ థౌజండ్స్ ఆఫ్ మీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 5,000 మీటర్స్, 6,000 మీటర్స్, 10,000 మీటర్స్, ఈవెన్ పసిఫిక్ ఓషన్ అయితే అరౌండ్ 10,000+ మీటర్స్ కూడా ఉంది, అంటే 10 కిలోమీటర్స్. ఎంత ప్రెజర్ ఉంటుందంటే అక్కడ ప్రతి 10 మీటర్స్కి 1 బార్ ఇంక్రీజ్ అయితే 1 కిలోమీటర్ డెప్త్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 100 బార్స్ ఉంటుంది. అంత ప్రెజర్ని అండ్ తట్టుకొని నిలబడగలగాలి అంటే మనం సెపరేట్ టెక్నాలజీతో డెవలప్ చేసినటువంటి వెజల్ని డెవలప్ చేయాలి. ఆ వెజల్ డెవలప్మెంట్ కోసమే మన ఇండియన్ గవర్నమెంట్ 2021లో సముద్రయాన్ ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. ఈ ప్రాజెక్ట్ కింద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఒక వెజల్ని డెవలప్ చేసింది. ఆ వెజల్, యూ కెన్ సీ ద ఇమేజ్ ఆఫ్ దిస్ వెజల్ ఆల్సో, దిస్ వన్. సముద్రయాన్ ప్రాజెక్ట్ కింద 2021లో లాంచ్ చేసిన సముద్రయాన్ ప్రాజెక్ట్ కింద డెవలప్ చేసిన వెజల్ మత్స్య 6000. దిస్ వెజల్ నేమ్ మత్స్య 6000. ఇది టైటానియం అల్లాయ్తో చేశారు. టైటానియంకి ప్రెజర్ని తట్టుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ ద అదర్ థింగ్స్ దట్ ఇఫ్ యూ వాంట్ టు రిమెంబర్, ఈ వెజల్ నేమ్ ఏంటంటే టైటానియం హల్. ఓకే, అదే నేమ్ పెట్టారు ఇస్రో సపోర్ట్తో. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, ఇది గోవాలో ఉంటుంది. వీళ్ళు డెవలప్ చేసినటువంటి వెజలే మత్స్య 6000. అండ్ దిస్ పర్టికులర్ వెజల్ని ట్రయల్ బేసిస్గా ఈ సెప్టెంబర్లో 40 to 50 మీటర్ డెప్త్ వరకు తీసుకెళ్ళి, డీప్ వరకు తీసుకెళ్ళి ట్రయల్ రన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మిషన్, డీప్ సీ మిషన్స్ ఆ నెక్స్ట్ 2024 సెప్టెంబర్ ఆన్వర్డ్స్ పర్ఫామ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ మనం మాట్లాడుతున్న మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఎర్త్ సైన్సెస్ మినిస్టర్ జితేంద్ర సింగ్ రీసెంట్గా 18th లోక్సభకి ఏ ఇండియన్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎలక్ట్ అయ్యారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీ, అది ఉదంపూర్ నుంచి. ఇది సెకండ్ క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఓకే, రైట్. సింప్లీ డీప్ సీ మిషన్ని పొసెస్ చేస్తున్న కంట్రీస్ ఆల్రెడీ 5 ఉన్నాయి. ఆ 5 కంట్రీస్ ఇవి: అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్. మన ఇండియా 6th కంట్రీ.
అండ్ ఈ మిషన్ డెవలప్మెంట్ కోసము 2021లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. ఆ ప్రాజెక్ట్ నేమే సముద్రయాన్ ప్రాజెక్టు. అండ్ ఈ ప్రాజెక్ట్ కిందే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ మత్స్య 6000 వెజల్ని టైటానియం అల్లాయ్తో డెవలప్ చేసింది. దాని పేరు కూడా టైటానియం హల్. అండ్ దట్స్ వాట్ దీనికి ఎంత విత్స్టాండింగ్ కెపాసిటీ ఉంది అంటే ప్రెజర్స్ 6000 బార్ వరకు కూడా. ఆల్రెడీ చెప్పాను ప్రతి 10 మీటర్స్ డెప్త్కి 1 బార్ అట్మాస్ఫియర్ ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పి. అంటే 6000 ఆల్మోస్ట్ 6000 బార్స్ అంటే వెరీ హై విత్స్టాండింగ్ కెపాసిటీ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ దిస్ గాయ్ జితేంద్ర సింగ్, కాన్స్టిట్యున్సీ ఉదంపూర్, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి. దట్స్ ఆల్ అబౌట్ సెకండ్ క్వశ్చన్. మూవింగ్ టు థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్లో ఒక స్టేట్ గవర్నమెంట్ న్యూస్లో ఉంది. మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్. ఎందుకంటే ఆ స్టేట్లో ఉన్న జబల్పూర్ ఎయిర్పోర్ట్ని అట్ ద సేమ్ టైం మదన్ మహల్ అనే ఫ్లైఓవర్ని రాణి దుర్గావతి అనే గోండ్ కింగ్డమ్ యొక్క క్వీన్ 1524లో పుట్టారేమే, ఉత్తరప్రదేశ్లో పుట్టారు. ఆమెని హానర్ చేస్తూ ఆమె పేరు పెట్టబోతోంది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. ఓకే, సింప్లీ ఒక ఎయిర్పోర్ట్ని, ఒక ఫ్లైఓవర్ నేమ్ని రీనేమ్ చేస్తున్నారు. ఏ స్టేట్ అంటే మధ్యప్రదేశ్. ఎవరి నేమ్తో అంటే రాణి దుర్గావతి. అండ్ ఆమె 1524లో పుట్టారు. గోండ్ కింగ్డమ్కి క్వీన్ కూడా. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ 2018లోనే మన ఇండియన్ కోస్ట్ గార్డ్ డిపార్ట్మెంట్, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఇన్షోర్ ప్యాట్రోల్ వెజల్ని ఆమె పేరుతోనే పిలవడం జరుగుతోంది. దట్ ఈస్ రాణి దుర్గావతి. ఇన్ 2018 ద ఇండియన్ కోస్ట్ గార్డ్ కమిషన్డ్ ద థర్డ్ ఇన్షోర్ ప్యాట్రోల్ వెజల్ కాల్డ్ ICGS రాణి దుర్గావతి. ఇక్కడ ఇన్షోర్ అని ఉంది కదా, ఇన్షోర్కి ఆఫ్ షోర్కి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్గా ఎప్పుడైనా కరెంట్ అఫైర్ చదివేటప్పుడు ఇన్షోర్ వెజల్, ఆఫ్ షోర్ వెజల్ అని వినిపిస్తూ ఉంటాయి. ఇన్షోర్ వెజల్ అంటే ల్యాండ్ నుంచి అప్ టు 9 మైల్స్ వరకు ఓషన్లో అండ్ డెప్త్ ఆఫ్ 60 to 90 మీటర్స్ వరకు ఆ వెజల్ని కన్నా మనం యూజ్ చేస్తున్నట్లయితే దట్ ఈస్ ఇన్షోర్ వెజల్ అంటాం, పెట్రోలింగ్ వెజల్ అంటాం. అండ్ 9 మైల్స్ కన్నా ఎక్కువ డిస్టెన్స్, ఆల్మోస్ట్ 12 మన హ్యూమన్ ఐ సైట్ ఐ కెన్ సీ ఎంత డిస్టెన్స్ వరకు చూడగలదంటే ఓషన్ అప్పుడు 12 మైల్స్ అంట. ఓకే, రైట్. అంటే 9+ మైల్స్ డిస్టెన్స్లో ఏదైనా ఒక పెట్రోల్ వెజల్ని మనం పెట్రోలింగ్ చేయడానికన్నా అక్కడే ఉంచితే, అండ్ అలాంటి వెజల్స్ని మాట్లాడడానికి ఆఫ్ షోర్ వెజల్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇన్షోర్కి ఆఫ్ షోర్కి డిఫరెన్స్. దిస్ స్టేట్మెంట్ విల్ గివ్ ఏ క్లారిటీ ఫర్ యూ. సింప్లీ థర్డ్ క్వశ్చన్లో ఒక స్టేట్ గవర్నమెంట్ మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్. ఎందుకు న్యూస్లో ఉంది అంటే మధ్యప్రదేశ్లో ఒక ఎయిర్పోర్ట్ని, జబల్పూర్ ఎయిర్పోర్ట్ని రాణి దుర్గావతి నేమ్తో రీనేమ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మదన్ మహల్ ఫ్లైఓవర్ని కూడా సేమ్ పర్సనాలిటీ నేమ్తో రీనేమ్ చేస్తున్నారు మధ్యప్రదేశ్ గవర్నమెంట్. అండ్ ఈ రాణి దుర్గావతి గోండ్ కింగ్డమ్కి క్వీను, 16th centuryలో పుట్టారు ఆమె. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th. జస్ట్ రీడ్ ద క్వశ్చన్. 4th one. See, which company has recently partnered with the Department for Promotion of Industry and Internal Trade? సో రీసెంట్గా ఒక కంపెనీ DPIITతో పార్ట్నర్షిప్ అయింది. ఎందుకో చూద్దాం. అండ్ ఆర్గనైజ్డ్ ఏ వర్క్షాప్ ఎయిమ్డ్ అట్ ఎన్హాన్సింగ్ ఇండియాస్ కెపబిలిటీస్ ఇన్ ద గ్లోబల్ టాయ్ సప్లై చైన్. అంటే బొమ్మల్ని, టాయ్స్ని మన ఇండియా నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేయడం కోసము, ఎక్స్పోర్ట్ చేసే మార్కెట్ వాల్యూ ఇంక్రీజ్ చేయడం కోసము ఒక కంపెనీ, ఇన్ఫ్యాక్ట్ ఒక కామర్స్ కంపెనీ మన ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉన్న ఒక డిపార్ట్మెంట్ DPIITతో అండ్ ఇండియాలో టాయ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి కంపెనీస్తో రీసెంట్గా ఒక వర్క్షాప్ జరిగింది. ఆ వర్క్షాప్ ఆర్గనైజ్ చేసినటువంటి మినిస్ట్రీ అయితే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండర్ ద DPIIT. అండ్ ఏ కంపెనీ ఇక్కడ పార్ట్నర్షిప్ కుదుర్చుకుందంటే దట్ ఈస్ ఫ్లిప్కార్ట్. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇఫ్ యూ లుక్ అట్ హియర్, అమెరికా బేస్డ్ ఈ ఫ్లిప్కార్ట్ పేరెంట్ కంపెనీ వాల్మార్ట్, వీళ్ళ టార్గెట్ ఏంటంటే 2027 కల్లా మన ఇండియా నుంచి టాయ్స్ యొక్క మార్కెట్ని $10 బిలియన్ పైగా ఇంటర్నేషనల్ మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి టార్గెట్. ప్రజెంట్ అయితే మన ఇండియాలో టాయ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తూ జనరేట్ చేసినటువంటి మార్కెట్ వాల్యూ FY24లో జస్ట్ $152 మిలియన్ మాత్రమే. అది కూడా FY23తో కంపేర్ చేస్తే కొంచెం తగ్గింది. దట్ ఈస్ $153.89 మిలియన్. ఆ నెంబర్స్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. జస్ట్ దిస్ నెంబర్స్ ఎందుకు ఇచ్చానంటే ప్రజెంట్ మన ఇండియన్ టాయ్ మార్కెట్ ఈ రేంజ్లో ఉంది. బట్ ఫ్లిప్కార్ట్ 2027 కల్లా ఇండియా నుంచి టాయ్స్ని
అదర్ నేషన్స్కి ఎక్స్పోర్ట్ చేస్తూ దిస్ మచ్ ఆఫ్ రెవెన్యూని జనరేట్ చేయాలని చెప్పి టార్గెట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన ఇండియా ప్రజెంట్ టాయ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి కంట్రీస్ ర్యాంకింగ్ చూస్తే 27th ర్యాంక్లో ఉంది. ఓకే రైట్, జస్ట్ ఓన్లీ 0.3% ఆఫ్ ద టోటల్ గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ టాయ్స్, ర్యాంకింగ్ ఇట్ ఇన్ 27th place. That's all about this particular question, right? And apart from that, మన ఇండియన్ మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో అబ్రాడ్ నుంచి టాయ్స్ని ఇంపోర్ట్ చేసుకోకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పీరియాడిక్ టైంలో ఫ్రీక్వెంట్గా కస్టమ్స్ డ్యూటీని ఇంక్రీజ్ చేసింది. ఆ కస్టమ్స్ డ్యూటీ టాయ్స్ పైన అయితే ఒకప్పుడు 20% ఉండేది. అంటే 100 రూపాయల ఒక బొమ్మని కొంటే అబ్రాడ్ నుంచి 20 రూపీస్ ట్యాక్స్ పడి 120 అయ్యేది. దాన్ని 60%కి ప్రజెంట్ అయితే 70%కి జూలై 2021లో 70% అంటే 170 పడుతుంది. ఈవెన్ దో ద ప్రొడక్ట్ ఈస్ 100 రూపీ, బికాస్ ఆఫ్ ట్యాక్స్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 170 రూపీస్. అంటే ఇంపోర్ట్స్ని రెడ్యూస్ చేసి ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి టాయ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఆబ్జెక్టివ్తో ఇలా కస్టమ్స్ డ్యూటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంక్రీజ్ చేయడం జరిగింది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ 4th క్వశ్చన్, రైట్? నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 5th. ఇది ఒక పాజిటివ్ ఇన్సిడెంట్. ఏదైనా క్రికెట్ మ్యాచెస్ వెదర్ వాట్ వి కాల్ బ్యాడ్ వెదర్ వల్ల కానీ లేకపోతే రెయిన్ వల్ల కానీ ఏదైనా క్రికెట్ మ్యాచ్ ఆడుతూ మ్యాచ్ మిడిల్లో ఆగిపోతే మళ్ళీ రివైజ్డ్ టార్గెట్తో రివైజ్డ్ ఓవర్స్తో మ్యాచ్ని కంటిన్యూ చేస్తారు కదా, అప్పుడు మనం ఎక్కువగా వింటూ ఉంటాం డిఎల్ఎస్ మెథడ్ అని చెప్పి, డక్వర్త్ లూయిస్ స్టెర్న్ మెథడ్ అని చెప్పి. ఆ మెథడ్ని డిఎల్ఎస్ మెథడ్ని కనుక్కున్నటువంటి పర్సనాలిటీస్లో ఒక పర్సన్ చనిపోయారు. ఆ పర్సన్ మనకి ఇక్కడ న్యూస్లో ఉన్నారు. దట్ పర్సనాలిటీ ఈజ్ ఫ్రమ్ ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, అండ్ దట్ గాయ్ నేమ్ యాజ్ ఫ్రాంక్ కార్టర్ డక్వర్త్. ఫ్రాంక్ కార్టర్ డక్వర్త్ వన్ ఆఫ్ ద గాయ్. యాక్చువల్గా ఈ డిఎల్ఎస్ మెథడ్ని 3 సైంటిస్టులు ప్రపోజ్ చేశారు, ఇన్నోవేట్ చేశారు. ఆ 3 సైంటిస్టుల్లో దీస్ 2 guys, ఒక పర్సన్ యూ కెన్ సీ ఫ్రాంక్ డక్వర్త్, ఇంకో పర్సన్ టోనీ లెవిస్. అండ్ 2014లో కొంచెం మాడిఫికేషన్స్ చేసి ఆస్ట్రేలియాకి సంబంధించిన ఒక స్టాటిస్టిషియన్ ఇంకొన్ని మార్పులు చేశాడు. ఆయన పేరు స్టీవెన్ స్టెర్న్. మొత్తం ఈ 3 సైంటిస్టుల నేమ్తో కలిపి స్టాటిస్టిషియన్స్ నేమ్స్ని కలిపి డిఎల్ఎస్ మెథడ్ అన్నారు. డక్వర్త్, లెవిస్, స్టెర్న్ మెథడ్. ఓకే, డక్వర్త్, లెవిస్, స్టెర్న్ మెథడ్. అండ్ ఫస్ట్ టైం డిఎల్ఎస్ మెథడ్ని యూజ్ చేసి ఏ 2 టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగిందంటే జింబాబ్వే ఇంగ్లాండ్ 1997లో. వెరాజ్ అఫీషియల్గా ఐసీసీ ఎప్పుడు అడాప్ట్ చేసిందంటే 1999లో. ఓకే రైట్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. పాస్డ్ అవే ఇన్సిడెంట్, పర్సనాలిటీ నేము ఫ్రాంక్ కార్టర్ డక్వర్త్, ఇంగ్లాండ్ పర్సనాలిటీ. ఆయన చనిపోయారు రీసెంట్గా, 1939లో పుట్టారు, 2024లో చనిపోయారు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సీ దట్ పర్సన్ పిక్చర్ ఆల్సో, ఈజ్ ద గై. ఓకే, ఈజ్ ద పర్సనాలిటీ. ఓకే, నెక్స్ట్ థింగ్, ఫస్ట్ టైం డిఎల్ఎస్ మెథడ్ని ఏ 2 టీమ్స్ మధ్య ప్లే చేశారంటే అడాప్ట్ చేసుకున్నారంటే 1997లో జింబాబ్వే ఇంగ్లాండ్. ఐసీసీ అఫిషియల్గా ఎప్పుడు డిఎల్ఎస్ మెథడ్ని అడాప్ట్ చేసిందంటే 1999లో. అండ్ హూ ఆర్ దట్ 3 పర్సనాలిటీస్? డక్వర్త్, లెవిస్, స్టెర్న్. ఇప్పుడు వీళ్ళలో చనిపోయిన పర్సనాలిటీ డక్వర్త్ ఫ్రమ్ యూకే. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. ముందు నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 6th క్వశ్చన్. మన ఇస్రో రీయూజబుల్ లాంచ్ వెహికల్ని, what is the name of ISRO's reusable launch vehicle that successfully completed its 3rd autonomous landing experiment on 23rd June 2024? Okay, right. So యాక్చువల్గా స్పేస్లోకి మనం ఏదైనా శాటిలైట్స్ని సెండ్ చేయాలన్నా, ఏదైనా స్పేస్ క్రాఫ్ట్ని తీసుకెళ్లాలన్నా ఒక లాంచింగ్ వెహికల్ కావాలి. ఆ లాంచింగ్ వెహికలే రాకెట్. ఆ రాకెట్ ప్రజెంట్ మన ఇస్రో ఎలా ఉందంటే టెక్నాలజీ, జస్ట్ ఒక రాకెట్ డెవలప్ చేసిన తర్వాత ఆ రాకెట్ని ఒక పర్టికులర్ మిషన్ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నారు, తర్వాత అది వేస్ట్ అయిపోతుంది. ఓకే, అలా కాకుండా ఒక రాకెట్ని రీయూజబుల్ రాకెట్గా డెవలప్ చేసే టెక్నాలజీని మన ఇస్రో సక్సెస్ఫుల్గా అచీవ్ చేసింది. అది కూడా 3rd టైము ఈ ఎక్స్పెరిమెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. ఇప్పటి వరకు రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీస్ వరల్డ్లో ఏ స్పేస్ ఏజెన్సీస్ ప్రాసెస్ చేస్తున్నాయంటే స్పేస్ ఎక్స్ వాళ్ళది ఫాల్కన్ 9, వెరస్ బ్లూ ఆరిజిన్ ఇది కూడా అమెరికాది, అమెరికన్ కంపెనీయే, ప్రైవేట్ కంపెనీయే, అమెరికన్ ప్రైవేట్ స్పేస్ కంపెనీయే. జెఫ్ బెజోస్ వన్ ఆఫ్ ద ఫౌండర్. వాళ్ళ రీయూజబుల్ లాంచ్ వెహికల్ న్యూ షెపర్డ్. అండ్ మన ఇస్రో రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ వెహికల్, దాని పేరు పుష్పక్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ జెక్సా, జపనీస్ ఏరోస్పేస్,
అండ్ ఈఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వీళ్ళిద్దరూ కూడా రీయూజబుల్ లాంచ్ వెహికల్ డెవలప్మెంట్లోనే ఉన్నారు. ఓకే, ఇప్పటి వరకు ఏ స్పేస్ ఏజెన్సీస్ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ని ప్రాసెస్ చేస్తున్నాయి? మన ఇండియా డెవలప్ చేసిన రీయూజబుల్ లాంచ్ వెహికల్ నేమ్ ఏంటి? పుష్పక్. ఆప్షన్ 2 is the correct answer. But what actually meaning of reusable launch vehicles? If you look at this bullet point, you will get a clarity. What is that? Reusable launch vehicles are rockets that can be used multiple times for space missions, unlike traditional expendable rockets where each stage is discarded after use. అంటే ఒకసారి యూజ్ చేసిన తర్వాత అది మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు ఇప్పటివరకు ఉన్నటువంటి రాకెట్స్. బట్ ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ మల్టిపుల్ టైమ్స్ స్పేస్ మిషన్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు, అంటే కాస్ట్ బర్డన్ని రెడ్యూస్ చేయొచ్చు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ 6th క్వశ్చన్. ఇస్రో హెడ్ క్వార్టర్ బెంగళూరు. ఓకే, నెక్స్ట్ థింగ్, క్వశ్చన్ నెంబర్ 7th. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ, దట్ ఈస్ IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, IRDAI ఒక మైక్రో ఫైనాన్స్ కంపెనీకి, దట్ ఈస్ ఐ కెన్ సే NBFCకి, ముతూట్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్కి కార్పొరేట్ ఏజెన్సీ అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇట్ ఎన్హాన్స్ దిస్ వన్. ఇఫ్ యూ లుక్ అట్ ద క్వశ్చన్, దట్ ఈస్ సింప్లీ కార్పొరేట్ ఏజెంట్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ లైసెన్స్ ద్వారా దిస్ ముతూట్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ అదర్ ఇన్సూరెన్స్ కంపెనీస్తో టైఅప్ అయ్యి, టేక్ అన్ ఎగ్జాంపుల్ కాల్డ్ LIC, or else let me take an example called Bharati AXA, or else like HDFC Ergo, ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్. ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రొడక్ట్స్ని ఈ ముతూట్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ వీళ్ళతో టైఅప్ అయ్యి పబ్లిక్కి సేల్ చేయొచ్చు. ముతూట్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ ఏం ఇన్సూరెన్స్ పాలసీస్ వాళ్ళ ఓన్ పాలసీస్ అమ్మదు. ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క పాలసీస్ని ముతూట్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ సేల్ చేయడం జరుగుతుంది పబ్లిక్కి. ఇలా దీనికోసం లైసెన్స్ వచ్చింది రీసెంట్గా IRDAI నుంచి. ఏ కంపెనీకి అంటే ముతూట్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 8. యా, అ వెరీ ఇంపార్టెంట్ సమ్మిట్, G7 సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే ఇటలీ హోస్ట్ చేసింది. ఎన్నవ ఎడిషన్ అంటే 50th ఎడిషను. నెక్స్ట్ 51st ఎడిషన్ ఎవరు హోస్ట్ చేయబోతున్నారంటే కెనడా 2025లో ఆల్బర్టా లొకేషన్లో. ఈ 50th G7 సమ్మిట్లో తీసుకున్న డిసిషన్ ఏంటంటే, దీంట్లో కరెక్ట్ ఆన్సర్స్ మనం ఐడెంటిఫై చేయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ది రీసెంట్లీ కంక్లూడెడ్ సమ్మిట్, G7 సమ్మిట్ ఇన్ ఇటలీ. ఫస్ట్ ఆప్షన్, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అటెండ్ అయ్యారు G7 మీటింగ్కి 5th కన్సిక్యూటివ్ టైము. ఓకే, దట్స్ అ కరెక్ట్ వన్ ఓన్లీ. నెక్స్ట్, ఈ మీటింగ్లో తీసుకున్న ఒక ఇంపార్టెంట్ డిసిషన్ ఏంటంటే, G7 సమ్మిట్ లీడర్స్ ఆఫ్ G7 కంట్రీస్ అగ్రీడ్ టు ప్రొవైడ్, రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది కదా, అండ్ వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా రష్యాకి అగెనిస్ట్ కాబట్టి ఉక్రెయిన్కి $50 బిలియన్, ఇక్కడ $100 బిలియన్ ఇచ్చాను, దట్స్ రాంగ్ వన్. $50 బిలియన్ లోన్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నాయి. అంటే ఇది ఆప్షన్ బి ఇస్ ద రాంగ్ వన్. కరెక్ట్ చేసి గుర్తుపెట్టుకుంటే $50 బిలియన్. నెక్స్ట్ 51st G7 సమ్మిట్ ఎక్కడ జరగబోతుందంటే దట్ ఈస్ కెనడా ఆల్బర్టా. ఓకే, రైట్. ఓన్లీ A and C కరెక్ట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. బట్ కరెక్ట్ చేసి గుర్తుపెట్టుకుంటే $100 బిలియన్ కాదు, $50 బిలియన్ లోన్గా ఇచ్చారు G7 కంట్రీస్. ఎవరికి? ఉక్రెయిన్కి, టు ఫైట్ అగెనిస్ట్ రష్యా. ఆ మనీ కూడా ఎవరిదంటే, ఇఫ్ యూ లుక్ అట్ హియర్ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ద 50th G7 సమ్మిట్ ఇటలీ హోస్ట్ చేసింది. జార్జియా మెలోనీ ప్రైమ్ మినిస్టర్. G7 countries agreed to provide Ukraine with a loan worth this much amount of money, that is $50 billion, through the interest earned on frozen Russian sovereign assets. రష్యన్ గవర్నమెంట్ యొక్క అసెట్స్ యూరప్లో హెల్డ్ ఇన్ ద యూరోపియన్ యూనియన్. యూరోప్లో ఏవైతే వాళ్ళ అసెట్స్ ఉంటాయో, అంటే ఈ వార్కు ముందు రష్యన్ గవర్నమెంట్ యూరోప్లో ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్ని వీళ్ళు ఫ్రీ చేశారు. అంటే రష్యాకి ఇవ్వకుండా ఫ్రీ చేయడం జరిగింది. ఆ అమౌంట్ని రష్యా పైన ఫైట్ చేయడం కోసము ఉక్రెయిన్కి లోన్గా ఇచ్చారు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ పాయింట్. నెక్స్ట్, ఇటలీ ఇప్పటికీ G7 సమ్మిట్ని 6 times హోస్ట్ చేసింది. ఇది 7th టైం. ప్రీవియస్ ఏ ఇయర్స్లో అంటే యూ కెన్ సే దట్ ఇయర్స్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీ, క్యాపిటల్ రోము, కరెన్సీ యూరో. ఓకే, నౌ ఈ G7 సమ్మిట్లో తీసుకున్న డిసిషన్స్ గురించి మాట్లాడే ముందు ఒకసారి G7 సమ్మిట్ గురించి మాట్లాడితే, G7 సమ్మిట్ దాని హిస్టరీ ఎప్పుడు ఫామ్ అయింది, ఆల్ దోస్ థింగ్స్ ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్. G7 అంటే గ్రూప్ 7 తెలిసిందే. ఆ 7 కంట్రీస్ ఏంటంటే, రిమెంబర్ విత్ అ చీట్ కోడ్ లైక్ దిస్. జ్యూస్ విత్ గర్ల్ ఫ్రెండ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, జ్యూస్ విత్ గర్ల్ ఫ్రెండ్,
జే అంటే జపాను, దిస్ ఈజ్ అమెరికా, యూఎస్ఏ, దిస్ ఈజ్ ఇటలీ, ఇటలీని హోస్ట్ చేసింది ఇప్పుడు, కెనడా, ఇంగ్లాండ్, ఇన్ఫ్యాక్ట్ యూకే, యూ కెన్ సే ఇంగ్లాండ్ ఆర్ ఎల్స్ యూకే, అండ్ జీ అంటే జర్మనీ, ఎఫ్ అంటే ఫ్రాన్స్. లైక్ దట్ 7 కంట్రీస్. ఇనిషియల్గా అయితే 6 కంట్రీస్ ఉండేవి. 1973లో ఆయిల్ క్రైసిస్, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చాక 1975లో 6 కంట్రీస్ కలిపి, అంటే కెనడా కాకుండా, ఇన్ఫ్యాక్ట్ కెనడా కాకుండా ఈ కంట్రీస్ అన్నీ యూఎస్, యూకే, ఫ్రాన్స్, వెస్ట్ జర్మనీ, జపాన్, ఇటలీ ఇవే సెటప్ చేశాయి G6 అని. ఆ నెక్స్ట్ ఇయర్ 1976లో కెనడా కూడా జాయిన్ అయ్యి G7 అయింది. 1997లో రష్యా కూడా జాయిన్ అయ్యి G8 అయింది. బట్ 2014లో రష్యాని ఎక్స్పెల్ చేయడం జరిగింది. బికాజ్ రష్యాకి ఉక్రెయిన్కి వార్ జరగడం వల్ల, వార్ అప్పుడే స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఉక్రెయిన్లో ఉన్న ఒక రీజియన్, క్రిమియా రీజన్ని రష్యా వాళ్ళు ఆక్యుపై చేశారు. అందుకని ఈ G7 కంట్రీస్ అన్నీ కలిపి రష్యాని ఈ గ్రూప్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. ఓకే, సో దాని హిస్టరీ 1976లో ఫామ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ 76లో కెనడా జాయిన్ అయింది. సో G7 ఎప్పుడంటే 1976, G6 1975. దెన్ రష్యా 1997లో జాయిన్ అయింది, 2014లో ఎక్స్పెల్ చేయబడింది. అండ్ ఈ G7 కొన్ని ఇంపార్టెన్స్ చూస్తే వరల్డ్లో నియర్లీ గ్లోబల్ నెట్ వెల్త్లో 60% ఈ G7 కంట్రీస్ దగ్గరే ఉంది. అండ్ గ్లోబల్ జీడిపిలో జస్ట్ ఈ 7 కంట్రీస్ విల్ పొసెస్ 46%. అండ్ వరల్డ్ పాపులేషన్లో 10%, అంటే 80 కోట్ల మంది. మొత్తం వరల్డ్ పాపులేషన్ 800 కోట్లు ఉంది. ఈ 800 కోట్లలో 10% పాపులేషన్ ఈ G7 కంట్రీస్లో ఉంటున్నారు. వెరీ లో పాపులేషన్ అయినా కూడా, అంటే రెస్ట్ ఆఫ్ వరల్డ్ 90%, 720 crores ఉన్నా కూడా, ఒకసారి వీళ్ళ జీడిపి చూస్తే 46% ఆఫ్ వరల్డ్ జీడిపి. వరల్డ్ జీడిపి నియర్లీ ఇట్స్ $100 trillion. దాంట్లో నియర్లీ 46 నుండి 50 trillion దీస్ కంట్రీసే పొసెస్ చేస్తున్నాయంటే వరల్డ్లోనే మోస్ట్ డెవలప్డ్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ ఈ G7 కంట్రీస్. ఓకే, రైట్. నౌ అది హిస్టరీ బిహైండ్ G7. ఈ G7 మీటింగ్లో తీసుకున్న ఇంపార్టెంట్ డిసిషన్స్ ఏంటంటే, ఒకటి ఆఫ్రికాలో గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్కి వీళ్ళు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటి గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ అంటే, దిస్ ఇనిషియేటివ్ ఈజ్ ఏ ప్రాజెక్ట్ విచ్ ఈస్ ఎయిమ్డ్ అట్ కంబాటింగ్ డిజర్టిఫికేషన్ అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఇన్ దిస్ రీజియన్ ఆఫ్ ఆఫ్రికా, దట్ ఈస్ సహెల్ రీజన్ ఆఫ్ ఆఫ్రికా. సహారా డెజర్ట్ ఉంది కదా, సహారా ఎడారి ఉంది కదా ఆఫ్రికాలో, అండ్ ఆ ఎడారి స్ప్రెడ్ అవ్వకుండా, ఎక్స్పాండ్ అవ్వకుండా ఆఫ్రికా ఈస్ట్ నుంచి ఆఫ్రికా వెస్ట్ వరకు ఆల్మోస్ట్ 7,900 kilometers, టేక్ ఏ రౌండ్ ఫిగర్, 8,000 kilometers ఒక ఆఫ్రికాకి ఎగ్జాక్ట్గా మిడిల్లో ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు ట్రీస్ని ప్లాంటేషన్ చేయడమే ఈ గ్రేట్ గ్రీన్ వాల్ యొక్క ఇనిషియేటివ్. గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ ఏంటి అంటే, టు ప్లాంట్ దిస్ మచ్ డిస్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఇన్ సహెల్ రీజన్ ఆఫ్ ఆఫ్రికా టు కంబాట్ అగెన్స్ట్ ఆఫ్ డెజర్టిఫికేషన్ అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్. దీనికి సపోర్ట్ ఇవ్వడానికి G7 సమ్మిట్లో ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకోటి, ఇఫ్ యు లుక్ అట్ దిస్ ఇమేజ్, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్ మన ఇండియా నుంచి స్టార్ట్ అయ్యి UAE వరకు ఓషన్ ద్వారా, దెన్ రోడ్డు రైల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఇక్కడికి సౌదీ అరేబియా రియాద్ వరకు, దెన్ అక్కడ నుంచి మళ్ళీ లైక్ ఇజ్రాయెల్ని టచ్ చేస్తూ యూరప్ కంట్రీకి గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి, అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి. లాస్ట్ ఇయర్ G20 మీటింగ్ జరిగినప్పుడు, మన ఇండియన్ చైర్మన్షిప్లో జరిగినప్పుడు ప్రపోజ్ చేసినటువంటి ఎకనామిక్ కారిడారే IMEC ఎకనామిక్ కారిడార్. వాట్ ఈస్ దాట్? ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్. ఈ ఎకనామిక్ కారిడార్కి ఫినాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడానికి కూడా G7 కంట్రీస్ ఒప్పుకోవడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొకటి, 48th G7 సమ్మిట్, 48th దాన్ని జర్మనీ హోస్ట్ చేసింది 2022లో. అప్పుడు తీసుకున్న ఒక డిసిషన్ ఏంటంటే, ఆ సమ్మిట్లో అమెరికా ఒక ప్రపోజల్ పెట్టింది. ఏంటంటే, వరల్డ్లో ఏవైతే మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ కోసము $600 billion ఫినాన్షియల్గా లోన్ రూపంలో ఇవ్వాలని చెప్పి 48th G7 సమ్మిట్ మీటింగ్లో డిసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు దాన్ని కూడా అప్రూవల్ ఇస్తూ పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అప్రూవల్ ఇస్తూ దీంట్లో అమౌంటే IMEC డెవలప్మెంట్ కోసము అలొకేట్ చేస్తున్నారు. ఓకే, ఇవి ఇక్కడ తీసుకున్న ఇంపార్టెంట్ డిసిషన్స్. రైట్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ లెట్ మీ గివ్ ఏ రివిజన్. G7 సమ్మిట్ కంట్రీస్
జ్యూస్ విత్ అ గర్ల్ ఫ్రెండ్, జపాన్, యుఎస్ఏ, ఇటలీ, కెనడా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్. జ్యూస్ విత్ గర్ల్ ఫ్రెండ్ అనేది గుర్తుపెట్టుకోండి. 7 కంట్రీస్. కెనడా 1976లో జాయిన్ అయింది. G6 1975లో ఫామ్ అయింది. రష్యా 1997లో జాయిన్ అయింది. 2014లో ఎక్స్పెల్ చేయబడింది. అండ్ దిస్ ఇయర్ 50th ఎడిషన్ ఇటలీ హోస్ట్ చేసింది. నెక్స్ట్ ఇయర్ 25లో కెనడా ఆల్బర్టాలో హోస్ట్ చేయబోతోంది. అండ్ ఈ G7 సమ్మిట్లో 50th G7 సమ్మిట్లో తీసుకున్న ఇంపార్టెంట్ డిసిషన్ ఉక్రెయిన్కి $50 బిలియన్ లోన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్కి సపోర్ట్ ఇస్తున్నారు. IMEC డెవలప్మెంట్కి సపోర్ట్ ఇస్తున్నారు. అవి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్, రైట్. అండ్ ద అదర్ థింగ్, G7 కంట్రీస్ ఈ 7 మాట్లాడడం ఇందాక, రష్యా యాడ్ చేస్తే G8 అవుతుంది, కాకపోతే ఇప్పుడు అది లేదు. ఓకే. అండ్ G20 కంట్రీస్ ఇవన్నీ కూడా G20 కంట్రీస్. సో లైక్ ఆస్ట్రేలియా, ఇండియా, సౌత్ ఆఫ్రికా, చైనా, ఇండోనేషియా, అరేబియా, ఇవి ఆల్ కూడా ఎండింగ్ విత్ ఆ సౌండ్ ఉంటాయి. చైనా ఆ సౌండ్, ఇండోనేషియా ఆ సౌండ్, సౌదీ అరేబియా ఆ సౌండ్, ఇండియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇక్కడ మళ్ళీ అమెరికా, యుఎస్ఏ, కెనడా ఎండింగ్ విత్ ఆ సౌండ్. ఆ సౌండ్తో ఉండేవి ఒక 11 ఉన్నాయి. అర్జెంటీనా. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, యూకే, యూ కెన్ రిమెంబర్ విత్ అనదర్ చీట్ కోడ్. ఆ సౌండ్ 11 ఉంటాయి. నెక్స్ట్ జర్మన్కి తాలి, జర్మన్కి టాలీ లాగా, ఆర్ జర్మన్కి తాలి. జర్మన్కి తాలి అంటే జర్మన్. ఓకే. కీ అంటే ఇక్కడ టర్కీ, టాలీ అంటే ఇటలీ. ఓకే, లైక్ దట్ యూ కెన్ రిమెంబర్. 11 + 3 14 అయ్యాయి. ఇంకా 7 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ ఆఫ్రికన్ యూనియన్ కూడా జాయిన్ అయింది కాబట్టి దట్ ఫర్ 21 అయ్యాయి. 11 + 3 14, ఆఫ్రికన్ యూనియన్, యూరోపియన్ యూనియన్, మొత్తం 16 అయ్యాయి. ఇంకొక 5 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి. ఆ 5 కంట్రీస్ బ్రెజిల్ ఒకటి, మెక్సికో ఒకటి. ఓకే. నెక్స్ట్ ఫ్రాన్స్, యూకే, జపాన్. ఓకే, లైక్ దట్ G7, G8, G20 కంట్రీస్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు అడుగుతూ ఉంటాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ నాట్ పార్ట్ ఆఫ్ G7, G20, లైక్ దట్. యూ షుడ్ రిమెంబర్ దట్ పర్టికులర్ థింగ్. బట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9th. Name the Union Minister who has recently launched the Fast Track Immigration Trusted Traveler Program. FTI, Fast Track Immigration Trusted Traveler Program, to expedite అంటే to speed up the immigration process for pre-verified Indian nationals and overseas citizens of India card holders. What is this question అంటే, సపోజ్ మన ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా, లేకపోతే ఇండియన్ సిటిజన్స్కి సంబంధించిన పర్సనాలిటీస్ అబ్రాడ్లో ఉన్న, అంటే ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, మనం ఒక కంట్రీ బోర్డర్ దాటి వెళ్తున్నప్పుడు, మన ఇండియా నుంచి అబ్రాడ్కి వెళ్తున్నా, అబ్రాడ్ నుంచి ఇక్కడికి వస్తున్న ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. ఆ ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్లో మన ఐడెంటిటీ వెరిఫై చేస్తారు. ఆ ఐడెంటిటీ వెరిఫికేషను ఎవ్రీ టైం చాలా స్లోగా డిలే అవుతుందని చెప్పి ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఈ ఇనిషియేటివ్ ద్వారా ఇప్పుడు సపోజ్ నేనే అబ్రాడ్కి వెళ్తున్నాను అనుకుంటే, ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు ఇమ్మిగ్రేషన్ చెకింగ్కి నా బయోమెట్రిక్స్, నా ఐరిస్, నా ఫేషియల్ ఇమేజ్ మొత్తం అన్నీ కూడా వాళ్ళ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో స్టోర్ చేస్తారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను మళ్ళీ అలా విజిట్ చేస్తున్నప్పుడు సింపుల్గా, చాలా స్పీడ్గా, ఫాస్ట్గా ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయడం కోసం ఏ మినిస్ట్రీ, ఇక్కడ హోమ్ మినిస్ట్రీ, అమిత్ షా ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. వాట్ ఈస్ దట్ ఇనిషియేటివ్? ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఇక్కడ మినిస్ట్రీ, హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ, మినిస్టర్ అమిత్ షా. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్న ఏజెన్సీ ఏది అంటే ఆన్లైన్ పోర్టల్ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్. వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. విల్ బి ద నోడల్ ఏజెన్సీ ఫర్ ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ఫర్ వేరియస్ కేటగిరీస్ ట్రావెలర్స్ అండర్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th. రైట్. 10th క్వశ్చన్లో మన హెల్త్ మినిస్టర్, ఆయన పేరు జగత్ ప్రకాష్ నడ్డా, జేపీ నడ్డా, న్యూస్లో ఉన్నారు. అండ్ దిస్ గా యాక్చువల్లీ, జగత్ ప్రకాష్ నడ్డా యాక్చువల్లీ అక్కడ ప్రింట్ అవ్వాల్సింది ఇక్కడ ప్రింట్ అయింది. ఇఫ్ యు లుక్ అట్ హియర్, ఆయన రాజ్యసభ మెంబరు, ఎంపీగా రాజ్యసభలో ఉన్నారు. ఫ్రమ్ విచ్ స్టేట్ అంటే గుజరాత్ స్టేట్. ఓకే, రైట్. కమింగ్ టు 10th క్వశ్చన్, రైట్.
Yeah, that's fine. So Jagat Prakash Nadda, JP Nadda, Rajya Sabha member, Rajya Sabha MP from Gujarat state. Okay, ఏ మినిస్టర్? హెల్త్ మినిస్టర్. వీళ్ళు ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. ఏం క్యాంపెయిన్ అంటే స్టాప్ డయేరియా క్యాంపెయిన్. ద క్యాంపెయిన్ నేమ్డ్ యాజ్ స్టాప్ డయేరియా. సో ఏ స్లోగన్తో లాంచ్ చేశారంటే డయేరియా ఇన్ రోక్తామ్ సఫాయి ఆర్ ఓఆర్ఎస్ఏ రకనే పాంద్యాన్. ఓకే, ఇది స్లోగన్. ఈ స్లోగన్తో డయేరియాని స్టాప్ చేయడం కోసము, చిన్నపిల్లల్లో వచ్చే అతిసార వ్యాధి, మోషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి కదా, దాన్ని రెడ్యూస్ చేయడం కోసమే, ప్రివెంట్ కోసమే, దానికి అగెనిస్ట్గా మిటిగేట్ చేయడం కోసమే ఈ క్యాంపెయిన్ లాంచ్ చేశారు. ఇలాంటి క్యాంపెయిన్ మోడీ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో 2014లో ఈ నేమ్తో లాంచ్ చేశారు. వాట్ ఈస్ దట్? ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్ట్ నైట్. యాక్చువల్గా డయేరియా అనే డిసీజ్ ఎందువల్ల వస్తుందంటే బాడీలో జింకు కణ లోపం ఉంటే డయేరియా వస్తుంది. దాన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ద్వారా ఓఆర్ఎస్ని ప్రొవైడ్ చేసి రెడ్యూస్ చేయాలని చెప్పి ఆబ్జెక్టివ్తో హెల్త్ మినిస్ట్రీ లాంచ్ చేసినటువంటి క్యాంపెయిన్ స్టాప్ డయేరియా. ఏ స్లోగన్తో లాంచ్ చేశారంటే డయేరియాకి రోక్తాం సఫాయి ఆర్ ఓఆర్ఎస్ఏ రకనా పాంద్యన్. ఓకే, అది స్లోగన్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, వరల్డ్లోనే రోటా వైరస్ వ్యాక్సిన్, ఇది డయేరియా డిసీజ్కి అగెనిస్ట్గా ఫైట్ చేయడం కోసము వ్యాక్సినేషన్ ఇస్తారు. రోటా వైరస్ వ్యాక్సిన్ని వరల్డ్లోనే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిన కంట్రీ ఇండియా. ఎప్పుడు? 2014లో. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఇక్కడ ఒక మినిస్ట్రీ న్యూస్లో ఉంది. హెల్త్ మినిస్టర్ నేమ్ జగత్ ప్రకాష్ నడ్డా, రాజ్యసభ ఎంపీ ఫ్రమ్ గుజరాత్, ఒక క్యాంపెయిన్ లాంచ్ చేశారు. ఆ క్యాంపెయిన్ ఏంటంటే స్టాప్ డయేరియా. సో ఏ స్లోగన్తో లాంచ్ చేశారంటే డయేరియాకి రోక్తం సఫాయి ఆర్ ఓఆర్ఎస్ఏ రకనే పాంధ్యాన్. దట్స్ అ స్లోగన్. అండ్ ఇది డయేరియాకి సెకండ్ వర్షన్ అని చెప్పచ్చు. ఈ క్యాంపెయిన్ డయేరియాని స్టాప్ చేయడం కోసము 2014లో ఆల్రెడీ లాంచ్ చేసిన ఒక క్యాంపెయిన్ ఏంటి అంటే ఐడిసిఎఫ్ ఇన్ఫాక్ట్ ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్ట్ నైట్. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11th. రీసెంట్గా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా ఇండియాని విజిట్ చేశారు. విజిట్ చేసినటువంటి మీటింగ్లో భాగంగా మన ఇండియాలో ఉన్న కోల్కతాకి అండ్ బంగ్లాదేశ్లో ఉన్న ఒక సిటీకి, రాజ్షాహి, ఈ సిటీకి, ఈ రెండింటి మధ్య 77 years తర్వాత ట్రైన్ నడపబోతున్నారు. దట్ ఈస్ క్రాస్ బోర్డర్ ట్రైన్ సర్వీస్ బిట్వీన్ రాజ్షాహి ఫ్రమ్ బంగ్లాదేశ్ అండ్ కోల్కతా ఇన్ ఇండియా ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ నియర్లీ 77 years. అంటే 1947 ఇండిపెండెన్స్ రాకముందు బంగ్లాదేశ్కి ఇండియాకి, దట్స్ వాట్, అప్పుడు బంగ్లాదేశ్ని సెపరేట్గా పిలిచేవాళ్ళం కాదు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇండియా ఉండేది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవాళ్ళు దాన్ని. అండ్ అప్పుడు ఉండేది ట్రైన్ సర్వీస్. ఆఫ్టర్ దట్ మళ్ళీ 77 years తర్వాత రాజ్షాహి బంగ్లాదేశ్లో ఉంటుంది, కోల్కతాకి ట్రైన్ సర్వీస్ స్టార్ట్ చేశారు. ఇంకోటి ఏంటంటే చిట్టగాంగ్, ఇది బంగ్లాదేశ్లో ఉంటుంది, అండ్ కోల్కతా నుంచి బస్ సర్వీస్ని కూడా స్టార్ట్ చేశారు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ 11th క్వశ్చన్. నెక్స్ట్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 12th. Which insurance company has recently partnered with Truecaller? Truecallerతో కంపెనీ పార్ట్నర్షిప్ అయింది టు కంబాట్ డిజిటల్ ఫ్రాడ్ ఇన్ ఇండియా విత్ ఫ్రాడ్ ఇన్సూరెన్స్. ఏదైనా డిజిటల్ పేమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రాడ్స్ జరిగితే వాటిని ప్రివెంట్ చేయడం కోసము ఫ్రాడ్ ఇన్సూరెన్స్ అనే ఒక ఫీచర్ ద్వారా ట్రూకాలర్ కంపెనీ ఎవరితో టైఅప్ అయింది అంటే హెచ్డిఎఫ్సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఈ పార్ట్నర్షిప్లో భాగంగా ఎవరైతే ట్రూకాలర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉంటారో వాళ్ళ మొబైల్స్లో ఏదైనా స్పామ్ మెసేజెస్ వస్తే దాన్ని ప్రివెంట్ చేయడంలో కన్నా ట్రూకాలర్ ఫెయిల్ అయితే, ఒకవేళ వాళ్ళకి డిజిటల్ ఫ్రాడ్ కన్నా జరిగితే అప్పుడు ఇన్సూరెన్స్ అమౌంట్ 10,000 రూపీస్ని ప్రొవైడ్ చేస్తారు. ఓకే, రైట్. అండ్ జస్ట్ లుక్ అట్ దిస్ ఇన్ఫర్మేషన్. As per recent report by Indian Cyber Crime Coordination Center, over the past 3 years, last 3 yearsలో మన ఇండియాలో డిజిటల్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఎంత జరిగాయంటే నియర్లీ 1.25 lakh crores జరిగాయి. 1.25 lakh crores. సో ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ డిజిటల్ ఫ్రాడ్స్ వల్ల లాస్ అవుతున్నారు పీపుల్ అని చెప్పి మేబీ ఆ డిజిటల్ ఫ్రాడ్స్ని రెడ్యూస్ చేయడం కోసము హెచ్డిఎఫ్సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో ట్రూకాలర్ టైఅప్ అయింది. నాట్ ఫ్లిప్కార్ట్, సారీ, ట్రూకాలర్ టైఅప్ అయింది. సో ఈ పర్టికులర్ పార్ట్నర్షిప్లో భాగంగా this fraud insurance offers a coverage of up to 10,000 rupees for both Android as well as iOS users across India. Okay, right. That's all about this particular question. Next move to 13th question. 13th question. మన ఇండియన్
రేసరు నార్మల్గా మనం F1 కార్ రేస్ అని వింటూ ఉంటాం. ఈ క్వశ్చన్లో F2 న్యూస్లో ఉంది. F1 F2 ఫార్ములా 1 రేసు, ఫార్ములా 2 రేసు అని చెప్పి. ఫస్ట్ ఫార్ములా 1కి ఫార్ములా 2కి డిఫరెన్స్ చూస్తే F2లో యూజ్ చేసే కార్స్ ఏవైతే ఉంటాయో కంపేర్ టు F1 వీటి యొక్క హార్స్ పవర్ తక్కువ ఉంటుంది. 620 హార్స్ పవర్ వరకు F2లో యూజ్ చేస్తారు కార్స్ని, వెరస్ F1లో హై హార్స్ పవర్ ఉన్నటువంటి కార్స్ని యూజ్ చేస్తారు. అది డిఫరెన్స్ బిట్వీన్ F1 అండ్ F2. ఇక్కడ మన ఇండియన్ రేసర్ ఒక పర్సన్ F2 రేస్లో ఫార్ములా 2 రేస్లో సెకండ్ పొజిషన్ వచ్చారు. ఆ ఈవెంట్ ఎక్కడ జరిగిందంటే స్పెయిన్లో జరిగింది. నేమ్ ద ఇండియన్ రేసర్ హూ హ్యాస్ రీసెంట్లీ సెక్యూర్డ్ సెకండ్ పొజిషన్ అట్ ద ఫార్ములా స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ హెల్డ్ ఇన్ బార్సిలోనా స్పెయిన్ అండ్ ద పర్సనాలిటీ కుష్ మెయినీ. ఓకే, కుష్ మెయినీ F2లో అంటే F2 రేస్లో సెకండ్ ప్లేస్లో వచ్చారు, కానీ బట్ ఓవరాల్గా మెయిన్ ఈవెంట్లో 6th ప్లేస్లో వచ్చారు ఆయన. మన ఇండియా నుంచి ఒక ఇండియన్ రేసరు F2లో ఫార్ములా 2 రేస్లో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి పర్సనాలిటీ ఎవరు అంటే కుష్ మెయినీ. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. అండ్ ఆయన ఏ కంపెనీకి డ్రైవ్ చేస్తారంటే హీ డ్రైవ్స్ ఫర్ ఇన్విక్టా రేసింగ్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పర్సన్ నేము. ఫార్ములా 2 రేస్లో ఇండియా నుంచి ఒక ఇండియన్ ఇండియన్ రేసరు సెకండ్ పొజిషన్లో సెకండ్ స్పాట్ అచీవ్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్ స్పెయిన్లో జరిగింది. ఆ పర్సనాలిటీ నేమ్ కుష్ మెయినీ. అండ్ ఈయన ఏ కంపెనీకి డ్రైవ్ చేస్తారంటే, ఏ రేస్ టీమ్కి డ్రైవ్ చేస్తారంటే ఇన్విక్టా రేసింగ్. అంటే F1కి F2కి డిఫరెన్స్, F2లో అడ్వాన్స్డ్ హై పవర్డ్ కార్స్ని యూజ్ చేస్తారు, వెరస్ F1లో కొంచెం హార్స్ పవర్ తక్కువ ఉన్న కార్స్ని యూజ్ చేస్తారు, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ 14th క్వశ్చన్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైము అండ్ ఇండియాలోనే లార్జెస్ట్ లెపర్డ్ సఫారీ వాజ్ లాంచ్డ్ అట్ ది బన్నెర్ఘట్ట బయోలాజికల్ పార్క్. బన్నెర్ఘట్ట బయోలాజికల్ పార్క్ ఎక్కడుంది అది క్వశ్చన్. ఇది స్టాటిక్ క్వశ్చనే, బట్ కరెంట్ అఫైర్లో న్యూస్లో ఉంది. ఇండియాలోనే లార్జెస్ట్, సౌత్ ఇండియాలో ఫస్ట్ లెపర్డ్ సఫారీని ఏ నేషనల్ పార్క్లో అంటే బన్నెర్ఘట్ట నేషనల్ పార్క్ బయోలాజికల్ పార్క్ ఎక్కడుందంటే కర్ణాటకలో ఉంది. ఆప్షన్ 5 is the correct answer for this particular question, right. So that's all about part 1 and remaining questions అన్నీ కూడా part 2లో మాట్లాడదాం. థ్యాంక్ యూ.